హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. అదే చికెన్ పకోడీ. ఇదెలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక 250 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్‌ని ఒక బౌల్‌లో వేసుకొని, కొద్దిగా అల్లం పేస్ట్, కొంచెం కారం, అలాగే వంట సోడా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కొంచెం శనగపిండి, అలాగే అరచెక్క నిమ్మరసం, కొద్దిగా ఫుడ్ కలర్ అది ఆప్షనల్. అది మీ ఇష్టం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవడానికి చూపించే విధంగా కలుపుకోవడమేనండి. అలాగా కలిపేసి ఒక 1 అవర్‌లో ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడమే. ఈలోపు మనం ఒక బాండీ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాం. 1 అవర్ తర్వాత తీసిన చికెన్‌ని మనం పకోడీలాగా ఆ డీప్ ఫ్రై చేసుకోవడమేనండి నూనెలో వేసి. ఎంతో టేస్టీ అయిన క్రిస్పీగా ఉండే హోటల్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ. దీన్ని తయారు చేసి టేస్ట్ చూసి చెప్పాను. నాకు బాగా కుదిరింది. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చెప్పేయండి. ఇలాగే మంచి మంచి రెసిపీస్‌తో మళ్ళీ ముందుకొస్తుంటాను. ఇలాగే ఫాలో అవుతండి సాయిరామ్ వ్లాగ్స్. స్టే ట్యూన్డ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ యువర్ సపోర్ట్.